తాళం చెవి ద్వారా విగ్రహం కిందున్న తాళం తెరిస్తే ఒక తలుపు తెరుచుకుంటుంది. ఆ తలుపు తెరుచుకున్న తర్వాత నిధి పెట్టె కనపడుతుంది. నిధి అక్కడుందా? హాయ్ బాబోయ్, భలే దాచారు కదా మధు. కానీ ఆ నిధి పెట్ట తాళం చెవి పొట్టిగూడెం వాళ్ళ దగ్గర, ఆ నాయకుడి దగ్గరే ఉంటుంది. ఓహో, ఆ నిధి పెట్ట తెరవాలంటే ఆ పొట్టిగూడెం నాయకుల వారు మంత్రించి తాళం తెరవాలి. అప్పటిదాకా నిధి పెట్ట తాళం తెరుచుకోదా? అయ్యో, అమ్మయ్యా, రండి. అమ్మ వసంతి, నువ్వు ఇక్కడున్నావా? నువ్వు కనబడలేదని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? చా, నిజమా? నీ కోడళ్ళు కొడుకుల్లాగా నేను కూడా దొంగతనం చేసి పారిపోయినవేటి? సారీ బసంతి, ఏదో కక్కుర్తి పడి మా పిల్లలు అలా చేశారు. అయినా నీ తెలివి ముందు వాళ్ళెంత చెప్పు. ఎంత కాదనుకున్నా నువ్వు నాకు కాబోయే కోడలివి. ఆ గారడి దాన్ని నేనెలా చేసుకుంటాను చెప్పు. ఇదిగో బసంతి, ఇక నుంచి నువ్వు నేను ఒకటే పార్టీ. నువ్వేది చెప్తే అదే, అంతే. ఒరేయ్, అందరూ బసంతికి సారీ చెప్పండి. చెప్పు సరే. చాలే చెయ్యాల్సిన ఏదో పనులన్నీ చేసేసి సిగ్గు లేకుండా సారీ చెప్తే సరిపోద్ది. మూసుకొని వచ్చిందారే పోండి, లేదంటే అందరికి రేవెట్టేస్తాను. మా సామన్ చెప్పింది తిన్నారా? వెళ్తారా లేక సాకరే పెట్టించమంటారా? అయ్యో, అంత మాట నాకు బంతి బాబు. అమ్మ బసంతి, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి బొద్దుగా ఉంటాము. మమ్మల్ని నమ్ము తల్లి. నమ్మను. అదా, ఎదుగో ఈ ఒక్క తప్పు క్షమించమ్మా. క్షమించను. నా ముఖం చూసి వదిలేయమ్మా. నా నొగ్గను. అంతేనా తల్లి? అంతే. అయితే నేను ఇంతే. ఇవ్వు, ఇవ్వవే, ఇవ్వు, ఇవ్వు. ఏంటిది? మరేది గొద్దులు? నేను వదలను. నాకు దక్కనప్పుడు నీకు కూడా దక్కడానికి వీల్లేదు. వెళితే ఇద్దరం కలిసే వెళదాం, లేదంటే ఇద్దరం తిరిగి వెళదాం. ఓ నమ్మి మా బ్లాక్ అమ్మ మధు, చిరిగితే ఇద్దరు కాకుండా పోతుంది. వదిలేస్తే మంచిదేమో. అయ్యో, అంతేనంటావా? అవునమ్మా. వసంతి, వదులుతావా వదలవా? నా నోదల్ను.